హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకో ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, ఇంకో ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఈ వీడియో చూసేటైనా వెంటనే ఇప్పుడు ఈ రోజు వెంటనే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది, రెగ్యులర్లో సబ్స్క్రైబ్ అవుతుంది, డిస్ప్లే సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ తట్టండి. దాంట్లో ఆప్షన్స్ వస్తాయి, ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్పుడు నేను చేసిన వీడియో టెంపుల్ టెస్ట్ వీడియోస్, ఈ యొక్క టెంపుల్స్ జర్నీ లైఫ్లో కానీ టెంపుల్స్ ట్రావెల్ జర్నీలో కానీ ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అవుతుంది. సో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సరేనా ఫ్రెండ్స్? సో తప్పకుండా ప్రతి ఒక్కరు భక్తులందరూ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ, హరే కృష్ణ భక్తులు కానీ, రామకృష్ణ భక్తులు కానీ, రామ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, శివ భక్తులు కానీ, వైష్ణవ భక్తులు కానీ, అమ్మవారి భక్తులు కానీ, అయ్యస్వామి భక్తులు కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ ప్రతి ఒక్కరు ఆల్ హిందూ టెంపుల్ డెవలపర్స్ అందరూ తప్పకుండా నా యొక్క ఛానల్స్ని సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇది నేను కోరుకుంటే గొప్ప రిక్వెస్ట్ మిమ్మల్ని. సో మీరు ఇచ్చిన గొప్ప మద్దతు, గొప్ప సపోర్ట్ వచ్చేసి నా ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వడం, నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో నా యొక్క టెంపుల్ దర్శనం వచ్చేసి హెల్ప్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఇందులో వచ్చేసి మీకు సో రామాయణం, ఆంజనేయ స్వామి కథ గురించి, రామాయణ కథ గురించి సో బొమ్మల రూపంలో చాలా చక్కగా తెలియజేయబడింది. లోపల మీకు చూపిస్తాను. ఇది ఈ వీడియోలో అయితే ప్రత్యేకంగా సో చూడండి, అందరూ చూసి తెలుసుకోండి. ఈజీగా మీరు కూడా వచ్చి ఈ యొక్క శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం దర్శించండి. ఇది పావులూరు పొలిమేరలో, అదేవిధంగా అంకోలు పొలిమేరలో ఉంటుంది. అందువల్ల దీనికి శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం అంటారు. సో ఇది చూడొచ్చు. ఇది శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి పాలిత శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పావులూరు. ఇది వాళ్ళ ఆధ్వర్యం నడుస్తుంది. సో పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో నడుస్తుంది. సో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా చక్కగా ఇది అభివృద్ధి చెందుతుంది. సో ఎవరైనా దీనికి ఇక దేవస్థానానికి విరాళాలు ఇవ్వాలనుకుంటే దయచేసి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి మీరు దర్శించుకొని స్వామివారి కృపపాత్రలై తీర్థప్రసాదం తీసుకొని మీకు తోచిన సహాయం మీరు ఇక్కడ హుండీలో వేయచ్చు. లేకపోతే ఇక దేవస్థానం యొక్క సంస్థాన యొక్క అధిపతులు ఉంటారు, సో అధ్యక్షులు, సో వాళ్ళ కమిటీ మెంబర్స్ని కానీ ప్రధాన అర్చకులను సంప్రదించి సో మీరు యొక్క ఈ దేవస్థానానికి మీకు తోచినంత సహాయము వస్తు రూపాయన కానీ, ధన రూపాయన కానీ, కానుకలు కానీ, ఏమైనా మొక్కుబడులు కానీ మీరు హుండీలో వేయచ్చు. లేకపోతే వాళ్ళకి అందజేసి మీరు ఈ యొక్క దేవస్థానానికి సహాయం చేయాలని కోరుతున్నాను. సో అదేవిధంగా నా తరఫున కోరుతున్నాను, అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం తరఫున కోరుతున్నాను, ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం తరఫున ప్లస్ కమిటీ తరఫున కోరుతున్నాను. దయచేసి అందరూ దర్శనం చేసుకొని స్వామివారి కృపపాత్రలై మీకు వచ్చిన సాయం వివరాలను అందించండి. ఓకే, హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఇప్పుడు మనం లోపల ఈ యొక్క వీరాంజనేయ స్వామి దేవస్థానం గురించి మొత్తం తెలుసుకుందాం. రామాయణం కూడా కథ రూపంలో ఉంటుంది. సో చక్కగా చూడొచ్చు. ముందు పక్క చూడండి ఎంత బాగుందో. సో ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఉంటుంది. సో ఎవరెవరు ఇక దేవస్థానానికి సహాయం చేస్తారో వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి ఇందులో మీరు చూడొచ్చు. సో పాటిపట్ల నారాయణ స్వామి, దంపతి అంజనం వారు, ఇట్లా ఒక్కొక్కటి కటాజనము, గోడలు, సో సైడ్ షెల్టర్స్, సో స్లాబ్, సో ప్రతి ఒక్కటి హెల్ప్ చేసినారు ఇక దేవస్థానానికి. దాన్ని చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ దక్షిణ మండపం గ్రానైట్ ఇచ్చిన తర్వాత చూడొచ్చు. వీడియో పాస్ చేసుకుని చూడండి. సో మీకు ఏదైనా పూజా సామాగ్రాలు కావాలంటే ఇక్కడ తప్పకుండా ఇక్కడ పూజాంగాలు ఉంటాయి. ఈ కొబ్బరికాయలు, సో పసుపు కుంకుమ కానీ, ఆంజనేయ స్వామి కన్నా తాయితులు కానీ, సో మీకు కొబ్బరికాయలు, టెంకాయలు, ఇంకా పసుపు కుంకుమ సో అన్నీ దొరుకుతాయి. మీకు పసుపు కుంకుమ, టెంకాయలు, అగరబత్తులు అన్నీ ఉంటాయి. మీకు కావాల్సినవన్నీ తీసుకొని మీరు ఇక స్వామివారికి సమర్పించుకొని మీకు స్వామివారికి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే. చూడొచ్చు. ఇది ఎట్లా ఉంది చూడండి, చాలా చక్కగా ఉంది బొమ్మలు. సో బొమ్మల రూపంలో చాలా చక్కగా ఉన్నాయి. చూడొచ్చు మీరు. సో ఎవరు దీనికి స్పాన్సర్ చేశారు, ఎవరు దీనికి విరాళాలు ఇచ్చారు, ఈ యొక్క బొమ్మలకి అన్నింటికి పైన మీకు పేరు ఉంటుంది, పేరు చూసుకోవచ్చు. సో సీతారాములు ఆంజనేయ స్వామి గడుపుతున్నారు చూడండి. రాముడు, సీత, లక్ష్మణుడు, సీతారామ లక్ష్మణులు, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములు కూడా ఉన్నారు చూడండి, గమనించవచ్చు. ఇక్కడ కూడా ఒకటి బొమ్మ. ఇది శ్రీకృష్ణ అర్జునుడు ఇలా చక్కగా చూడవచ్చు. అక్కడ మండపం ఇది. ఏదైనా కళ్యాణం జరిగినప్పుడు అక్కడ మండపంలో తప్పనిసరిగా చక్కగా కళ్యాణ వేదికలు కానీ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ కళ్యాణం చేయొచ్చు. సో సీతారామ కళ్యాణం ఆరు బయట చక్కగా ఉంటుంది ప్రదేశం. ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. సో మీరు చక్కగా ఇప్పుడు వచ్చిన వాటిని మీరు కాలు చేతులు కట్టుకుని శుభ్రంగా
దేవస్థానానికి ఎంటర్ కండి మర్చిపోకుండా. సో ధ్వజస్తంభానికి మొక్కండి. ధ్వజస్తంభానికి మొక్కేసి ప్రదక్షిణ చేసి మీరు స్వామివారికి యొక్క దర్శనాన్ని తీసుకుని అనుగ్రహాన్ని పొందండి, ఆ ఆశీర్వాదం తీసుకోండి, కృపకి స్వామివారి కృపకు పాత్రలు కావండి, తీర్థప్రసాదం తీసుకోండి, మీకు తోచినంత సాయం విరాళాలు ఇవ్వండి. ఇక్కడ హుండీ కూడా ఉంటుంది, ఇక్కడ ఒక హుండీ ఉంటుంది, సో ఇక్కడ ఒక హుండీ ఉంటుంది, అక్కడ ఒక హుండీ ఉంటుంది. మీకు తోచిన సాయం ఈ హుండీలో వేసి మీ యొక్క భక్తులు ఇచ్చేటువంటి కానుకలు కానీ మొక్కుబడులు కానీ ఇవి వేయచ్చు. లేకపోతే వస్తు రూపాయన ధన రూపాయన కానీ, లేకపోతే మీకు తోచిన వెండి బంగారు కానీ దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్ని అధ్యక్షుల్ని మేనేజ్మెంట్ని సంప్రదించి వాళ్ళకి ఇచ్చి రసీదు తీసుకోవచ్చు. హరే కృష్ణ. అప్పుడు దేవస్థానం పూర్తి చెందుతుంది మీరు ఇచ్చే కానుకలు అన్ని చూడవచ్చు. సో స్టార్టింగ్ ఇప్పుడు మనం ఈ యొక్క రామాయణ చరిత్ర గురించి తెలుసుకుందాం. సో కౌంటర్ ఉంటుంది, టికెట్ కౌంటర్ దగ్గర మీరు తీసుకోవచ్చు. సో ఏ పూజలు కన్నా ఏ అర్చనలు కన్నా దానికి సంబంధించిన టికెట్స్ ఇస్తారు. సో మీకు వెహికల్స్కైనా మీరు పూజ చేయాలని కూడా ఆ పూజకి ఇక్కడ ఉంటుంది, చూసుకోవచ్చు. ఆకు పూజ 50 రూపాయలు, అష్టోత్తరం 50 రూపాయలు, అన్నప్రసాదం 100 రూపాయలు, పొంగలి 30 రూపాయలు, తలనీళ్ళ 10 రూపాయలు, లారీ బస్సుకు 100 రూపాయలు, ట్రాక్టర్ కారు 100 రూపాయలు, ఆటో 50 రూపాయలు, మోటార్ సైకిల్కి 30 రూపాయలు, వివాహానికి 500 రూపాయలు. ఇట్లా మీరు టికెట్ తీసుకొని మీరు అర్చనలు అభిషేకాలు ఇక్కడ చేయించుకోవచ్చు ఆంజనేయ స్వామి దేవస్థానంలో. సో ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పింది గురించి మీకు ఏదో ఇతర సమాచారం కూడా తెలుసుకుంటే ఇక్కడ కౌంటర్ని అడిగి తెలుసుకోండి. సో సమాచారం, సో వాళ్ళ సెల్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. స్వామివారి సేవ గారు మీకు 6003803866 సంబంధించిన మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను. చూసుకోండి. సో ఇక్కడ లడ్లు కూడా మీకు దొరుకుతాయి. లడ్లు ప్రసాదాలు పొంగలన్నీ ఏ రోజు ఉంటాయో అవన్నీ మీరు ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు, మీరు కొనుక్కొని మీరు తీసుకోవచ్చు. ఈ యొక్క దేవస్థానానికి సహాయపడవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి కథ స్టార్ట్ చేస్తాం. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. భరతునికి శ్రీరాముల వారు పాదుకులు ఇచ్చుట. చూడవచ్చు, భరతునికి శ్రీరాముల వారు పాదుకులు ఇచ్చుట. సో ఎవరు సాయం చేస్తారు తెలుసుకోవాలి, చూసుకోవచ్చు. సో భరతునికి శ్రీరాముల వారు పాదుకులు ఇచ్చుట. సో రెండోది వచ్చేసి మారీచ వధ. ఇది మారీచ వధ అంటారు. ఇది మారీచ వధ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మారీచ. ఓకే, అదేవిధంగా మూడో వచ్చేసి మీరు ఇట్లా క్రాస్గా చూసుకోండి, కనిపిస్తుంది మారీచ వధ. సో మూడో వచ్చేసి సీత అపహరణ. సో బొమ్మలు చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది, చూడవచ్చు మీరు. హరే కృష్ణ ప్రణామం. సో ఇక ప్రతి ఒక్క బొమ్మలు రామాయణం అర్థం తెలుసుకోవాలంటే, ఆంజనేయ స్వామిని తెలుసుకోవాలంటే బొమ్మలు చాలా చక్కగా ఇక్కడ చెప్పబడిన చెట్టు పెట్టారు. చూడవచ్చు, తెలుసుకోండి. ఈజీగా పిల్లలు కూడా చూపించే